విశాఖపట్నంలోని పాత గంగవరం బీచ్లో స్నేహితుల దినోత్సవం రోజున విషాద ఘటన చోటు చేసుకుంది. పెద్ద గంట్యాడ మండలం పాత గంగవరం బీచ్లో యువకుడు అలల్లో గల్లంతైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గల్లంతైన వారు విశాఖ పెద జాలారుపేటకు చెందిన నీతు రాముగా గుర్తించినట్లు సమాచారం. ఉదయం ఇద్దరు యువకులు కలిసి బీచ్కు వెళ్లి ఫోటోలు దిగుతూ ఉండగా నీతు ప్రమాదవశాత్తు అలల్లో పడిపోయింది. అయితే ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన రాము కూడా అలల ఉధృతికి చిక్కుకొని గల్లంతైనట్లు ప్రాథమిక సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. విశాఖపట్నంలోని పాత గంగవరం బీచ్లో స్నేహితుల దినోత్సవం రోజున విషాద ఘటన చోటు చేసుకుంది. పెదగంట్యాడ మండలం పాత గంగవరం బీచ్లో యువకుడు అలల్లో గల్లంతైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గల్లంతైన వారు విశాఖ పెదజాలారిపేటకు చెందిన నీతు రాముగా గుర్తించినట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్. డాక్టర్ శోభ ఏదైతే ఈ రోజు ఫ్రెండ్షిప్ డే విశాఖ స్థాయిలో కలిసి పాత గంగవరం బీచ్ అని చెప్పి సరదాగా ఆరుగురు కూడా కలుసుకొని పాత గంగవరం బీచ్ వెళ్ళిన నేపథ్యంలో ఒకసారిగా అలలు ఉధృతంగా ఎగసిపడిన నేపథ్యంలో ఇద్దరు గల్లంతైన పరిస్థితి నెలకొంది. గల్లంతైన ఇద్దరులో ఒకళ్ళు నీచుకొని అదేవిధంగా దామోదర్ రాము అనేటువంటి యువకుడు ఇద్దరు కూడా గల్లంతైన పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా స్నేహితులు ఫోటోలు దిగుతున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంటే మిగతా నలుగురు కూడాను రక్షించేందుకు చేసినప్పుడు కూడా ఎలాంటి ఫలితం లేకపోయింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి న్యూపోర్ట్ పోలీసులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి. దామోదర్ ఇలియాస్ రాముకి త్వరలోనే వివాహం కూడా కాకపోతే ఇతను ఆటో డ్రైవర్ గా ఉన్నాడు. కుటుంబాన్ని కూడా పోషిస్తున్న పరిస్థితి. తండ్రి నిస్సాయ స్థితి వల్ల ఇతను ఆటో వేస్తూ వాళ్ళ కుటుంబాన్ని సాగుతున్న పరిస్థితి. అయితే ఇతనికి వివాహం నిశ్చితార్థం కూడా అయింది. త్వరలోనే పెళ్లికి కూడా ముహూర్తాలు పెట్టిన పరిస్థితి ఉంది. ఇక నీతు చూసుకుంటే విశాఖపట్నం పెదజాలపేటకు చెందినటువంటి ఈ అమ్మాయి విశాఖపట్నం డాబా గార్డెన్స్ ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ సెకండరీ చదువుతున్నట్టుగా మనకు తెలుస్తుంది శోభ. రైట్, థ్యాంక్ యూ కిరణ్.